హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్ఎం కుకింగ్. ఈరోజు మన ఛానల్ స్పెషల్ సోరకాయ పాల కర్రీ. ఆల్రెడీ నేను సోరకాయతో సోరకాయ సర్వపిండి, సోరకాయ సాంబార్, సోరకాయ వడలు ఇలాంటి చక్కటి రెసిపీస్ ఎన్నో పోస్ట్ చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. బాడీ హీట్తో సఫర్ అయ్యే వాళ్ళు మాత్రం సోరకాయని అట్లీస్ట్ వారానికి 2 సార్లైనా వాళ్ళ డైట్తో ఫాలో అవ్వాలి. ఈ వీడియోలో నేను సోరకాయతో చక్కగా కర్రీ ఎలా చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది చపాతీలో అయినా బాగుంటుంది, రైస్లో అయినా బాగుంటుంది. సో ఇంకేంటి, వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్తీ రెసిపీస్ కోసం ఎన్ఎం కుకింగ్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంటని లాగి పెట్టి కొట్టి నాకు సపోర్ట్ చేయండి. సో ఈ సోరకాయ పాల కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెజర్మెంట్తో సహా క్లియర్గా నోట్ చేశాను. అలాగే వీడియో మొత్తం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా ఇచ్చాను. సో తెలుగు రాని వాళ్ళకు యూస్ఫుల్గా ఉంటుందని ఇలా ట్రై చేస్తున్నాను. సో ఫస్ట్ నేను ఒక సోరకాయని తీసుకొని పైన పొట్టు మొత్తం తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. సో దీనికోసం మనకు ఒక 1/2 కప్ పాలు కూడా పడుతుంది. సో నేను ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత జస్ట్ 1 స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకున్నాను. సో ఇలా ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 1 స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయ కూడా వేసుకుంటున్నాను. దీనికోసం ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. సో దీనికి ఒక మనకు 7 to 8 పచ్చిమిర్చి అలా పడుతుంది. సో ఇవి 2 ఫ్రై అవ్వాలి మనకు. చూసారా, చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. నెక్స్ట్ ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇది కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను దీంట్లోకి కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా సోరకాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఆ పేస్ట్ మొత్తం లైక్ ఆ మిక్స్చర్ మొత్తం సోరకాయకి పట్టేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. సో ఇలా మూత పెట్టడం వల్ల సోరకాయ అనేది తొందరగా ఉడుకుతుంది. సో మొత్తం మనకు సోరకాయ ఉడకడానికి ఒక 15 నిమిషాలు అలా పడుతుంది. ఇక్కడ వాటర్ అసలు యాడ్ చేయకండి, నేను వాటర్కి బదులుగా పాలు వేసుకొని చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 1 స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను. సో ఇలా మిక్స్ చేసుకున్నాను కదా. సో ఇలా ఒక 5 నిమిషాలు కలుపుకోండి. సోరకాయ కూడా మంచిగా కుక్ అయిపోయింది, చూసారా. సో మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాను. సో సోరకాయలో మనకు ఆల్మోస్ట్ వాటర్ కంటెంట్ కాస్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇలా 5 నిమిషాల తర్వాత నేను మళ్ళీ 1/2 కప్ పాలు వేసుకున్నాను. సో ఇంతే అండి, ఇలా పాలు వేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసుకోండి. చూసారా, కొంచెం హై ఫ్లేమ్ పెట్టండి. ఇలా పాలు కూడా మంచిగా కలిసిపోతుంది. ఇలా పాలు వేయడం వల్ల మనకు సోరకాయ కర్రీ అనేది ఇంకాస్త టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ నేను కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. సో ఎప్పుడు పాలతో ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి, పక్కాగా మీకు కూడా నచ్చుతుంది. ఇది చపాతీలోకి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇదే అండి మన సోరకాయ పాల కర్రీ. చాలా ఈజీగా అయిపోయింది కదా, అదే టేస్ట్ కూడా అలాగే చక్కగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో నాకు షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎన్ఎం కుకింగ్. అండ్ ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఎన్ఎం కుకింగ్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫాలో కూడా అవ్వండి.